హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈ బ్లాగ్ లో నేను ఏం చేయబోతున్నానంటే, ఇంతకీ ఆ వీడియో చేశారా? నేను కేదార్నాథ్ వెళ్తున్నా అని చెప్పేసి ఒక రీల్ అప్లోడ్ చేశాను. ఆ రీల్ కి సంబంధించింది అనమాట ఇది. నేను కేదార్నాథ్ కి వెళ్లే ముందు నేను ఏమేమి క్యారీ చేస్తున్నాను అవి మీకు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మోరోవర్ ఈ జర్నీలో నేను చాలా వీడియోస్ పోస్ట్ చేయాలి కదా. ఆ పోస్ట్ చేయాల్సిన వీడియోస్ లో ఒకటి ఇది యాడ్ అయిపోతుంది అండ్ నాకు కొన్ని వీడియోస్ ఎక్కువైపోతాయని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఏమేమి తీసుకెళ్తున్నానో మీకు చూపిస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నా రూమ్ లో చెత్త అవుతుంది. అది నాకు తెలుసు. మీరు స్పెషల్ గా ఎవరైనా చూసి అది చెత్త వీడి రూమ్ ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అనకండి. నాకు తెలుసు, ఎందుకంటే నేనే చేశాను కాబట్టి ఈ చెత్త అంతా. సో లెట్స్ గెట్ to know what I'm taking right now. So first main important thing నాకు కావాల్సింది ఈ జర్నీలో ఏంటంటే ఈ బ్యాగ్ లోనే నాకు కావాల్సిన సామాన్లను పెట్టుకుంటాను. ఇది ఎంత వెయిట్ మోస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 20-30 మోస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను క్యారీ చేసే వెయిట్ కూడా మోరోవర్ 30 kgs అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. లెస్ దాన్ అవ్వచ్చేమో. లాస్ట్ లో నా వెయిట్స్ కూడా ఉన్నాయి, అంటే వెయిట్ మెషిన్ ఉంది, దాంట్లో క్యాలిక్యులేట్ చేస్తాను. సో దట్ నేను ఈ జర్నీలో ఎంత వెయిట్ క్యారీ చేస్తాను నేను అని చెప్పేసి నాకు తెలియాలి కదా. నా షోల్డర్స్ మోస్తాయో లేదో నాకు తెలియదు కదా. సో అట్లా ఒకసారి చేస్తాను అనమాట మొత్తం అంతా చేసిన తర్వాత. సో ఫస్ట్ బ్యాగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను జర్నీ చేస్తుంటాను. ఈ జర్నీలో నాకంటూ ఒక డెస్టినేషన్ లేదు. నేను ఈ రోజు రాత్రికి నేను ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నాను అనుకోండి, అక్కడే ఉండిపోతాను రాత్రి అయితే. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి కదా. సో దానికోసం అని చెప్పేసి, అంటే నేను వెళ్ళిన ప్లేస్కి ప్రతి ఒక్కరు నాకు ఆఫర్ చేస్తారు, పడుకుంటారు, అంటే వచ్చి పడుకోండి అని చెప్పేసి అంటారని కాదు కదా. సో నా జాగ్రత్త నేను ఉండాలి కదా. సో అట్లా అని చెప్పేసి నేనేదో ఒక టెంట్ కొనుక్కున్నాను టెకెత్లో నుంచి. ఈ టెంట్ వచ్చేసి 2 people కోసం అనమాట. సో నేను అండ్ నా లగేజ్ కొంచెం సేఫ్గా రాత్రి ఉండాలని చెప్పేసి ఈ టెంట్ అయితే తీసుకున్నాను. సో ఈ టెంట్ నన్ను ఇండియా మొత్తం తిప్పుతుంది అనమాట. ఇండియా మొత్తం ఈ టెంట్ వేసుకొని పడుకుంటాను నేను. నాకు ఏ లొకేషన్ నచ్చితే ఆ లొకేషన్లో ఆ రోజు రాత్రి స్టే చేస్తాను. అండ్ మోరోవర్ చుట్టుపక్కల జనాల్ని నేను ఈ టూర్ అంతా నేను జనాలతో మాట్లాడాలి, జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి. దట్స్ ఆల్ ద మోటివ్ ఈ టూర్లో. సో టెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ టెంట్ తీసుకెళ్తున్నాను. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2.6 kgs. సో మన దాంట్లో 2.6 kgs యాడ్ అవుతుంది ఇప్పుడు. అండ్ దాని తర్వాత టెంట్ ఉంది, బెడ్ కావాలి కదా, పడుకోవాలి. మనం టెంట్ వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు ఉంటాయి, అది ఉంటుంది, ఇది ఉంటుంది, మనకి తెలుసు. కాబట్టి కొంచెం మెత్తగా మనం రోజంతా వాక్ చేస్తుంటాం, ట్రావెల్ చేస్తుంటాం, వాళ్ళతో మాట్లాడుతుంటాం, వీళ్ళతో మాట్లాడుతుంటాం, టైర్డ్ అయిపోతాను కదా. నేను టైర్డ్ అయినప్పుడు కొంచెం హ్యాపీగా కోజీగా పడుకోవడానికి కోసం అని చెప్పేసి ఇది నేను తీసుకున్నాను. లైఫ్ లాంగ్ ఫైట్ లేజీ. నన్నే అంటున్నాడు ఏంది వీడు. ఓకే, పడుకోవచ్చు. అండ్ ఈ జర్నీ మొత్తం నాకు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ నేను ఎక్కడ పడితే అక్కడ తింటాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ట్రిప్లో నేను ఎక్కువ మనీ యూజ్ చేయాలనుకోవట్లేదు. నేను డెఫినెట్గా మనీ స్పెండ్ చేస్తాను నా ఫుడ్ పైన. కాకపోతే ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ టు ఈట్ అండ్ కుక్ ఇట్ మై సెల్ఫ్, అలా అని చెప్పేసి నేను కొన్ని సామాన్లు అయితే తీసుకెళ్తున్నాను. ఆ సామాన్లు ఏంటంటే, కత్తి లాస్ట్ చూపిస్తాం. ఎవ్రీడే మిల్క్ ప్యాకెట్. ఈ ఎవ్రీడే మిల్క్ ప్యాకెట్ నేను వాడి ఓట్స్ చేసుకొని తింటాను. అండ్ వితౌట్ షుగర్. అంటే మనకు వితౌట్ షుగర్ అలవాటు ఉంది కాబట్టి వితౌట్ షుగర్ తినేస్తాను. అండ్ ఇంకొన్ని కూడా సామాన్లు ఉన్నాయి. వెయిట్ లెట్ మీ షో యూ. మసాలా ఓట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే పాల ఓట్స్ తిని మన నాలుక కొంచెం టేస్ట్ కోరుకుంటుంది కదా. సో అలా అని చెప్పేసి దిస్ మసాలా ఓట్స్ అండ్ సమ్ ప్రోటీన్ కావాలి కదా. ఇంత లాంగ్ జర్నీలో నీ అమ్మ నేను ట్రావెల్ చేస్తుంటాను, సరిగ్గా ఫుడ్ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు. కాబట్టి కొంచెం నాకు ఎనర్జైజ్ నన్ను నేను చేసుకోవడానికి కోసం అని చెప్పేసి సోయా బీన్ తీసుకెళ్తున్నాను. దీన్ని కుక్ చేస్తానో లేదో తెలియదు, బట్ తీసుకెళ్ళడం అయితే నా రెస్పాన్సిబిలిటీ. సో దట్ నాకు ఒకవేళ ఛాన్స్ వస్తే ఒక మంచి లొకేషన్ ఉంటే అక్కడ కుక్ చేసుకొని తింటాను. అట్లాంటి లొకేషన్ ఉంటే ఒక డే అక్కడ స్పెండ్ చేస్తాను. అండ్ ఇవన్నీ కుక్ చేసుకోవడానికి మనకంటూ ఒక బర్నర్ కావాలి కదా. ఆ బర్నర్ కోసం అని చెప్పేసి నేను స్పెషల్గా ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఇది చిన్నదనమాట, క్యూట్. దీంట్లో మనము ఇలా పెట్టేసి దీనిపైన గిన్నె పెట్టేసి చాయ్ చేసుకుంటాము, ఓట్స్ చేసుకుంటాను అండ్ మసాలా ఓట్స్ చేసుకుంటాము. సో దానికోసం అని చెప్పేసి స్పెషల్గా కొన్నాను. అండ్ ఇది చాలా బాగుంది కదా, క్యూట్గా చిన్నగా. అండ్ దీనికి
ఫ్యూయల్ కావాలి పెట్టడానికి. సో అలా అని చెప్పేసి కొన్ని బర్నర్స్ అయితే కొన్నాను. ఇది ఆర్డర్ చేస్తే నాకు ఒక ప్యాక్లో 4 వచ్చాయి. దీంట్లో 225 grams ఉన్నాయి. సో ఇది నాకు ఎంతవరకు నన్ను కుక్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తానో నాకు తెలియదు. మోరోవర్ అయిపోతే మళ్ళీ కొనుక్కుంటాను. కాకపోతే సేఫ్ సైడ్ కావాలి కదా మనకి బర్నర్. సో అలా అని చెప్పేసి బర్నర్ స్టవ్ తీసుకెళ్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బర్నర్ పైన పెట్టుకోవడానికి గిన్నె కావాలి కదా. సో నేను ఎట్లనే ఇంట్లో ఉన్నట్టు ఉండలేను కాబట్టి ఒక్కటి తీసుకెళ్తాను. ఒక గిన్నె, ఒక స్పూన్, ఒక మూత అండ్ ఒక గ్లాస్ తీసుకెళ్తున్నాను. గ్లాస్ ఎందుకు అంటే నాకు ఈ జర్నీలో త్రూ అవుట్ నేను టీ తాగుదాం అనుకుంటున్నాను. టీ అంటే పాలు పోసుకొని అట్లా కాదు, గ్రీన్ టీ తాగుదాం అనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పేసి నా దగ్గర కొంచెం గ్రీన్ టీ ఉంది. ఈ డబ్బాలో బామినో డబ్బాలో పోసుకొని తీసుకెళ్తున్నాను. కొంచెం చాయ్ పత్తా ఫుల్ రా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తాగి ఉన్నా కాబట్టి ఇట్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఈ జర్నీలో ఇంకా మెయిన్ థింగ్ ఏంటిదంటే మీకు చూపించడానికి కెమెరా కావాలి. సో నాకంటూ పర్టికులర్గా ఒక DSLR కెమెరా లేదు. నేనైతే నా ఫోన్నే వాడుతున్నాను. నా ఫోన్ వచ్చేసి Realme GT60 అనమాట. అద్భుతమో ఆహా. ఈ వీడియోస్ నుంచి అంటే ఈ ఫోన్ నుంచి ఆ వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ దానికన్నా దీంతో పాటు నాకు యాడెడ్ అడ్వాంటేజ్గా నాకు ఆల్రెడీ కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. ఆ సామాన్ వచ్చేసి ఒకటి Insta360 గింబల్ అనమాట. సో ఈ గింబల్ని నేను ఎంత వాడాలి అని చెప్పేసి నాకైతే కొన్ని ఉన్నాయి. దీన్ని ఇట్లా వాడాలి, ఎట్లా వాడాలి, ఎంతవరకు వాడతానో తెలీదు. కాకపోతే దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ రైట్ నౌ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే Insta360 ఇదనమాట, 360 కెమెరా. దీంతో పాటు నేను మోస్ట్లీ ఎవరితో పీపుల్తో మాట్లాడేటప్పుడు ఈ కెమెరాతోని జనాలతోని మాట్లాడదాం అంటే ఈ కెమెరాతో రికార్డ్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. దీనికైతే ఎక్స్టర్నల్ మైక్ లేదు. అంటే ఈ మైకే నేను వాడచ్చు, కాకపోతే దీనికి అడాప్టర్ కావాలి. ఈ మైక్ని ఈ కెమెరాకి ఫిక్స్ చేయడానికి అడాప్టర్ కావాలి. నా దగ్గర అడాప్టర్ లేదు. సో నేను ఏం చేయబోతున్నానంటే నా పాత ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. నేను అంటే ఫ్రీక్వెంట్గా నేను ఆడేదన్నమాట, అంటే ఆడడానికే వాడేది. సో అంటే గేమ్ ఆడతాను ఫోన్లో. సో అలా ఆడడం అనమాట. సో ఆ ఇయర్ ఫోన్స్ని దీనికి బ్లూటూత్తో పెయిర్ చేసి దాంతో రికార్డ్ చేస్తాను నా వాయిస్. ఇదేమో అక్కడెక్కడో ఇట్లా పెట్టిన ఇంకో అది అక్కడెక్కడ ఉంటుంది. నా వాయిస్ దానికి రీచ్ అవ్వాలంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. అంత హై క్వాలిటీ సౌండ్ రికార్డ్ చేస్తుందా అంటే చెయ్యదు. సో అందుకోసమే అని చెప్పేసి నేను దీనికి నా బ్లూటూత్ బోట్ ఇయర్ ఫోన్స్ని నేను వాడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో అదనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకేంటిదంటే ఈ జర్నీలో బట్టలు కావాలి. నేనైతే ఈ ట్రిప్లో కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. స్పెషల్గా ఈ జర్నీ కోసమే తీసుకున్నాను. అండ్ ఈ జర్నీ ఇది మళ్ళీ కట్ చేసి చెప్తాను. టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. ఆ టీషర్ట్స్ వచ్చేసి ఇదనమాట. సో టీషర్ట్స్ కొని దీనికి సపరేట్గా పోరింగ్ థాట్స్ అని చెప్పేసి నా ఛానల్ లోగో అయితే వేసాను దీనిపైన, ఛానల్ పేరు. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ నా వీడియో ఒకవేళ ఇది నీకు రీచ్ అయితే నువ్వు ఫాలో చేసుకో భయ్యా, సబ్స్క్రైబ్ కూడా చేసుకో. ఎందుకంటే ఈ ట్రిప్ జర్నీ ఈ స్టార్ట్ చేసిందే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేద్దామని చెప్పేసి. అండ్ దట్ ఈస్ మై మోటివ్. ఈ జర్నీలో నేను కేదార్నాథ్కి 2-3 డేస్లో వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ జర్నీలో కొంచెం స్పెషల్ ఉండాలి, జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి, కొంచెం వ్యూస్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంలో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో అలా అని చెప్పేసి ఈ టీషర్ట్ అయితే నేను ప్రింట్ చేయించాను. కొత్తది ఇది, మొన్ననే కొన్నాను. అండ్ కొన్ని ప్యాంట్స్ తీసుకెళ్తున్నాను. ఎక్కువ బట్టలు ఏం తీసుకెళ్ళట్లేదు. ఫ్యూ టీషర్ట్స్, ఫ్యూ ప్యాంట్స్ అండ్ ఫ్యూ హుడీస్ అండ్ షార్ట్స్ తీసుకెళ్తున్నాను. సో దట్ ఈ జర్నీలో అంటే మనం ఎప్పుడు ప్యాంట్ వేసుకొని ఇక్కడ నుంచి అక్కడ దాకా ట్రావెల్ చేయలేం కదా. సో అలా అని చెప్పేసి కొంచెం స్మూత్గా ఉండాలని చెప్పేసి, అంటే కొంచెం గాలి ఆడాలి కదా. సో అలా అని చెప్పేసి కొంచెం షార్ట్స్ తీసుకెళ్తున్నాను అండ్ టవల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్రస్తుతానికైతే ఇదే నా లగేజ్. ఇంతకన్నా ఎక్కువ లగేజ్ అయితే తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకోవట్లేదు. అండ్ ఈ లగేజ్ అంతా నేను నా బ్యాగ్లో ఫిక్స్ చేసుకొని ఎంత వెయిట్ అవుతుంది, నేను ఎంత క్యారీ
అంటే నా షోల్డర్స్ పైన ఎంత వెయిట్ మోస్తాను అని చెప్పేసి ఇదంతా నేను ప్యాక్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను. అండ్ హోప్ఫుల్లీ ఒకవేళ మీరు కూడా నా అలాగా ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఇవైతే బేసిక్ ఐటమ్స్ అనమాట సర్వైవల్ కోసం. నేను ఇప్పుడు రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాను. ఈ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన టైంలో అప్పటి నుంచి అండ్ నా జర్నీ ఎండింగ్ వరకు ఎన్ని రోజులు అయితే నాకు తెలియదు. నేను ఒక ప్రాపర్ ప్లాన్తో నేను వెళ్ళట్లేదు. వెళ్ళాం జస్ట్ నా డెస్టినేషన్ కేదార్నాథ్. ఈ కేదార్నాథ్ వరకు చాలా హడిల్స్ ఫేస్ చేస్తాను అండ్ ఎన్ని రోజులు వెళ్తానో నాకు తెలియదు. సో రెడీ ఉండడంలో తప్పలేదు కదా. ఒకరోజు ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్ళి నేను అక్కడ నా చుట్టుపక్కల జనాలు లేకపోతే ఐ హ్యావ్ టు కుక్ ఇట్ బై మై సెల్ఫ్. నేను అక్కడే సర్వైవ్ అవ్వాలి అంటే కొంచెం ఫుడ్ కావాలి కదా. ఓ షిట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు వాటర్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ వాటర్ దొరుకుతాయో తెలియదు. అండ్ మోర్ ఓవర్ నా డబ్బులంతా ఈ జర్నీలో వాటర్కి అవుతుంది. వాటర్ పైన ఎక్కువ స్పెండ్ చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కొంచెం తాగుపోతున్నాం కాబట్టి. అంటే వాటర్ మందు కాదు, మందు మన చాలా అవుతుంది. వాటర్ అండ్ లాస్ట్లో ఒక చూపిస్తాను కదా, అదే ఇదనమాట. దేవుడిచ్చిన కత్తి ఇది. ఎవరైనా నన్ను ఈ ట్రిప్లో ఎవరన్నా నన్ను అటాక్ చేయడానికి వస్తే అంటే సామాన్లు పోవద్దు కదా, డెస్టినేషన్ అంత దూరం ఉంది, కాపాడుకోవాలి కదా. అంటే జంతువుల నుంచి. అంటే మనుషులను అయితే పొడవము, చెప్పలేను. యూ నెవర్ నో అంటిల్ అన్లెస్ ఆ సిచ్యువేషన్ వచ్చేవరకు. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. టచ్ ఇట్. సామాన్లు అయితే ఇవి ఎంత వెయిట్ అవుతుందో అని చెప్పేసి నేను బ్యాగ్లో పెట్టిన తర్వాత తెలుస్తుంది అనమాట. గైస్ మ్యాటర్ ఏంటంటే నేను ఈ లగేజ్ అంతా ఇట్లా ప్లాస్టిక్ బ్యాగ్లో పెడుతున్నాను. సో దట్ ఇట్లా చేస్తే కొంచెం వాక్యూమ్ పోయి కొంచెం స్పేస్ తక్కువ అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. కింద బేస్లో కొంచెం స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి నా కింద ఏం పెట్టానంటే నా జాకెట్స్ పెట్టాను. సో దట్ కేదార్నాథ్ చలి పెడుతుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఎక్కడైనా వాన పడి ఆ రోజు చలి పెట్టింది అనుకో, సో ఉంటుంది కదా అని చెప్పేసి 2 జాకెట్స్ తీసుకెళ్తున్నాను, 2 హుడీస్ తీసుకెళ్తున్నాను అండ్ 1 బ్లాంకెట్. అది నా బేస్ అయిపోయింది. అండ్ దానిపైన కవరింగ్ కోసం అని చెప్పేసి ఇవి పెట్టేస్తున్నాను. ఇట్లా చేయడం వల్ల ఆర్గనైజ్డ్ గా స్పేస్ ని వాడుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది కేదార్నాథ్ లో ఒకవేళ ఛాన్స్ ఉంటే వేసుకోవడానికి కోసం అని చెప్పేసి. అన్ని మురికి బట్టలు ఉంటాయేమో నేను అక్కడికి వెళ్ళే వారికి. సో కొంచెం ఫ్రెష్ క్లోత్స్ ఉండాలని చెప్పేసి పంచ ఇంకా ఇది పెట్టుకున్నాను. అండ్ మోర్ ఓవర్ కింద దానికి ప్యాంట్ కూడా పెట్టుకున్నాను. ఎంత లగేజ్ ఏదో అమ్మా. ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకుపోయిన ఫీలింగ్ వస్తుంది మొత్తం అన్ని. అంటే ఈ బ్యాగ్లో పెట్టే సామాన్లు అయితే ఇవే ఉన్నాయి. ఇంకా ఈ ఫుడ్ సామాన్ అంతా ఇంకొక బ్యాగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో దట్ ఇదంతా లగేజ్కి అయిపోతుంది. ఫుడ్ కోసం వేరే బ్యాగ్, దానిపైన టెంట్, దానిపైన స్లీపింగ్ కవర్. ఇట్స్ గోనా బి ఫన్ హెల్ రైడ్. మ్యాటర్ ఏంటంటే అన్ని సామాన్లు ఎక్కడ పెట్టాలో నాకు తెలియక అన్ని ఇదే బ్యాగ్లో పెట్టినా. ఇప్పుడు దాని వెయిట్ చూస్తే ఇక అమ్మ 21 kgs ఆల్మోస్ట్. చూడండి అదే 21 ఆల్మోస్ట్. ఇంకా ఈ బ్యాగ్లో నా ఫుడ్ సామాన్ ఉంది. అండ్ దిస్ వన్, ఇది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. చేతులను పట్టుకొని పోవడం ఏంటి అర్థం కావట్లేదు. యా ఒక్కోసారి వెయిట్ ఇది బ్యాగ్ వేసుకొని చూస్తా ఎంత ఎట్లా అనిపిస్తుందో అని చెప్పేసి నాకు. సో ఇది వేసుకొని కొంచెం ఫాస్ట్గా తీసి ఇట్లా వేసింది అనుకో, ఈ ఫోర్స్కి నేను పక్క కింద పడతాం. ఇంత వెయిట్తోని నాకు ఈ రోజు గురించి భయం అవ్వట్లేదు నాకు. వన్స్ ఐ గో టు కేదార్నాథ్ ట్రెక్ చేసేటప్పుడు నాకు ఉంటుంది ఇంత వెయిట్ వేసుకొని అంత ట్రెక్ చేయాలంటే మేబీ కండ్లు వచ్చేస్తాయేమో. కండ్లు వచ్చేది బాగుంటుంది. యా చూడండి ఇట్లా దిస్ ఈజ్ హౌ ఐమ్ గోనా ట్రెక్. నా బ్యాక్ అయితే ఆల్మోస్ట్ నాకు హర్టింగ్ ఉంది. ఇప్పుడే ఇట్లా ఈ వెయిట్ని చూసి ఇట్లా వేసుకోగానే నా బ్యాక్ ఆల్రెడీ మ్యూజిక్ ప్లే అవుతుంది అనమాట నాకు.
ఇది ఇట్లా ఉనియమ్మో కింద పడిపోయాను, చెప్పానా పడిపోతానని. ఇట్లా కింద పంగానే వెయిట్ అంతా ఇట్లా ముందుకు వచ్చేసింది. సో ఇలా ఇలా వెళ్ళబోతున్నాను నేను కేదార్నాథ్. చుక్కలే. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ రేపటి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అవబోతుంది. అండ్ టుమారో ఎర్లీ మార్నింగ్ 6 o'clock అట్లా స్టార్ట్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ డే వచ్చేసి నేను ఆదిలాబాద్కి వెళ్తున్నాను. అండ్ ఎందుకు ఆదిలాబాద్ వెళ్తున్నాను అంటే రేపు జర్నీలో చెప్తాను. అండ్ ఇది నా సామాన్. అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియోలో నేనేమో సామాన్ తీసుకుపోతున్నానో నాకు అది యూస్ఫుల్ అయింది. మీకు ఒకవేళ యూస్ఫుల్ అయితే దట్స్ ఓకే. ఒకవేళ మీకు ఎవరైనా వెళ్ళాలి జర్నీలో వెళ్ళాలి అంటే కమెంట్ చేయండి. అండ్ I'll try to help you out. And that's for the video guys. I'll see you tomorrow.